ఓకే. మేడం చెప్పండి. ఒక్కటే మేడం, పొలిటికల్ డైలాగ్స్ ఎవరు ఏం మాట్లాడినప్పటికీ ఏంటంటే ఇప్పుడు జర్నలిస్ట్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే 100% నేను ఏకీభవిస్తున్నాను. హ్మ్. విషయం ఏంటంటే ఏదైతే ఈ నదీ పరివాహక ప్రాంతం ఉందో దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిది. హ్మ్. ఎంపీలది కావచ్చు, అధికారులది కావచ్చు, అందరిది. కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే చట్టం అనేది అందరికి సమానంగా పనిచేయాలి. నేను ఇంతకుముందు చెప్తున్నట్టు ఏంటంటే పేదం తాను ఒక తీరు పనిచేస్తుంది, ధనవంతుని తాను ఒక తీరు పనిచేస్తుంది, కార్పొరేట్ వ్యవస్థ ఒక తీరు పనిచేస్తుంది, అధికారి తాను ఒక తీరు పనిచేస్తుంది, అధికారంలో ఉన్నం తాను ఒక తీరు పనిచేస్తుంది అన్నట్టు డివైడ్ అండ్ రూల్ లాగా ఉంటది. అయితే నేనేమంటున్నానంటే హైడ్రాన్ కానీ రంగనాథ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో దీన్ని తూచా తప్పకుండా పాటించాలని నేను కోరుకుంటున్నాను మేడం. వ్యక్తిగతంగా అయితే చిలకమ్మ నరసింహ కోరుకుంటున్నాను నేను. హ్మ్. ఎందుకోసం అంటే ఏ అధికారి ఇప్పుడు టీఎన్ శేషన్ ఎన్నికల కమిషన్ లో ఉండే మనం అందరం అంటాం ఎన్నికల కమిషన్ అంటే టీఎన్ శేషన్ అని. ఇప్పుడు చిలకమ్మ నరసింహ అంటే ఎస్సీ కమిషన్ మెంబర్ అంటారు. కానీ ఈ హైడ్రా కమిషనర్ కూడా ఏంటంటే రంగనాథ్ లేక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీనికి ఏంటంటే కొంతమంది నోరుతోటి చెప్పి నొసతోటి ఎగిరించినట్టు ఏంటంటే రంగనాథ్ అనే కమిషనర్ ను ఈ హైడ్రా కేసి కొద్దిగా ముందుకు దోలిచ్చి మళ్ళీ వెనకబట్టి వెనక నుంచి గొలుసులు పెట్టి గుంజినట్టు చేయకుండా ఏంటంటే హ్మ్. అతనికి వచ్చిన ఫుల్ ఫ్లెడ్జ్ అవకాశాల మీద దాంట్లో అతను పోనివ్వాలి. మనం అధికారులు కూడా సహకరించాలా, ప్రభుత్వం కూడా సహకరించాలా, అతనికి ఉన్నటువంటి హయ్యర్ ఆఫీసర్స్ కూడా సహకరించేందంటే హ్మ్. అధికార పార్టీని ఈ కన్వెన్షన్ ఒక తీరు, ప్రతిపక్షంలో ఉన్న కన్వెన్షన్ ఒక తీరు. ఎవడు 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 2 ఎకరాలు ఇది చేసినా, 3 ఎకరాలు తగ్గినా, అద్దె ఎకరాలు చేసినా, ఎన్ని ఫామ్ హౌస్ ఇచ్చినా ఆడు మాజీ మంత్రి కావచ్చు, ఇప్పుడున్న మంత్రి కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు తేడా లేకుండా అందరినీ పూడ్చుకుంటూ పోవడమే ముఖ్యంగా ఈ రంగనాథ్ కమిషనర్ హైడ్రాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. అంటే అయితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఎవరు అక్రమ నిర్మాణాలకి పాల్పడినా అంటే దాని ఉద్దేశం అదే కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం చెప్పడానికి బానే ఉంటుంది మేడం, టీవీ డిబేట్ల వరకు బానే ఉంటది, మీరు అడిగే క్వశ్చన్ నేను ఆలోచించినట్టు బానే ఉంటది. హ్మ్. లాస్ట్ కోసం నేను టీఆర్ఎస్ పక్షంగా మాట్లాడతా, ఇంకొక ఆయన కాంగ్రెస్ పక్షంగా మాట్లాడతా, ఇంకొక ఎవరి పార్టీకి వాళ్ళు ఏమంటారు అప్పర్ హ్యాండ్ కోసం మాట్లాడుతుంటాం. నేను హ్మ్. శుద్ధపూసంగా పక్క పార్టీ ఉంటే తప్పు, లేదా పాత గవర్నమెంట్ తప్పు, ఇప్పుడున్న గవర్నమెంట్ మేము మంచోళ్ళం అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు హ్మ్. ఈ డిబేట్ అది వస్తలేదు కానీ రాబోయే చర్చలో ఇట్లే ఉంటది. కానీ నేనేమంటున్నా అంటే ఒక అధికారి చేస్తున్నప్పుడు ఒక హైడ్రా అనేది కొత్తగా ఇనిషియేట్ చేసి దాని స్పీడ్ దాన్ని పనిచేయని వాళ్ళే వాళ్ళు ఎవరు జోక్యం కల్పించుకోవడం మంచిది. నేను పొంగులేటి సుధాకర్ రెడ్డి అని అంటుండు, నా ఫామ్ హౌస్ కూడా ఇల్లీగల్ ఉంటే కూల్చేయమంటుండు. హ్మ్. కానీ అది నోరుతో ప్రెస్ లో చెప్పినంత మాత్రానే కాకుండా అతను అధికారులకు కూడా ఇప్పుడు రంగనాథ్ కూడా ఆ మాట చెప్పాలా, డైరెక్ట్ గా నాది కూడా ఇల్లీగల్ ఉంటే కూల్చే బాబా అని చెప్పాలి. కానీ ప్రెస్ లో మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు లాస్ట్ ఏమంటారు, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కేటీఆర్ ఓపెన్ చెప్పిండు, నాది నిజంగా అయి ఉంటే నాది ఇంటికి కూడా కూర్చోమంటు ఇద్దరు. ఇప్పుడు ఫస్ట్ పొలిటికల్ లీడర్ కూర్చోయండి. ఇప్పుడున్న పంతులు కానివ్వండి, దానం కానివ్వండి, ఇద్దరు పేర్లు వివేక్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, పొంగులేటి సుధాకర్ రెడ్డి కానీ, లేకపోతే ఎన్కన్వెన్షన్ పేరు ఏవైతే అంటున్నామో మనం ప్రముఖులని వాళ్ళందరూ కోచ్ పారని ఫస్ట్ విడతలు ఇది అయిపోయినాక సెకండ్ విడత ఏంటంటే హ్మ్. ఎవరైతే పేదలు 50 గజాలు 100 గజాలు పొట్టకూటి కోసం, ఇది మన మెట్రో పాలిటన్ సిటీ కాబట్టి పక్క ఊర్ల నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చి తమ పిల్లల్ని చదువుకొచ్చుకొని చారన్న దొంగన జమ చేసుకొని అక్కడ ఎవడో పనికి మానోడు అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ లో ఇల్లు కొని ఉంటుంది. 150 గజాలు 200 గజాలు అపార్ట్మెంట్ కొని ఉంటారు. వాళ్ళని పూర్తి చేసేటప్పుడు వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేస్తే, వాళ్ళ జీవితం మొత్తం పెట్టుబడి పెడితే కానీ ఆ అపార్ట్మెంట్ లో ఒక జాగా ఉంటుంది మేడం. అవును. అలాంటి వాళ్ళకి నష్టం చేసే ముందు ప్రభుత్వం ఏంటంటే ఆల్టర్నేటివ్ వ్యవస్థను వాళ్ళకి చూపించాలా. సేమ్ టైమ్ లో ఎవరైతే ఈ అపార్ట్మెంట్లలో 50 గజాలు 100 గజాలు 150 గజాలు ఇల్లు కొనట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తుందంటే ఆ అమ్మిన వాళ్ళు ఎవరు, లేకపోతే ఆ వెంచర్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ సైట్ అమ్మిన వాళ్ళు ఎవరు చూసి వాళ్ళని కూడా చట్టబద్ధంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే అధికారులు ఉంటారో, హ్మ్. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు కావచ్చు, అప్పుడున్న అధికారులు కావచ్చు, రిటైర్డ్ అయి ఉండొచ్చు కూడా వాళ్ళు, అలాంటి వాళ్ళని అందరినీ చట్టరీత్యా పరుగులకు తీసుకొచ్చి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఎవరుంటే వాడిని పట్టుకుందాం అనుకో కరెక్ట్ కాదు మేడం. ఓకే. సో అది ఏదైతే మాటల్లో చెప్పేది ఆచరణలో కూడా ఉండాలంటారు. చూద్దాం మరి ముందు ముందు ఎట్లా ఉంటది అనేది. సో మేడం మేడం ఎస్. మేడం పొలిటికల్ లీడర్లు లంగల్ ఫస్ట్ చెప్తున్నా, నేను ఎవడు అనడి మాటగా నేను అవుట్ రైట్ చెప్తున్నా. హ్మ్. వాడు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. తనదాకా వస్తే తప్ప నిజం మాట్లాడేవాడు. ఓకే. సార్ కోటేశ్వర గారు ఇప్పుడు ఏదైతే